संस्थापन और आत्मशांति తారీఖు జగిత్యాల జిల్లాకు నీటిపారుదల శాఖే కానీ వ్యవసాయకంగా రైతాంగం అట్లాగే మత్స్య కార్మికులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇక్కడ మొత్తం జగిత్యాల జిల్లాలోనే అతిపెద్ద నీటి నిల్వ సామర్థ్యం గల రోళ్లవాగు ప్రాజెక్ట్. ఇది వాస్తవంగా ఒకప్పుడు రాజుల చెరువుగా ఉన్నటువంటి ఒక చెరువును అప్పుడు ఎస్ఆర్ఎస్పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా దాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు పెద్ద రత్నాకరరావు గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే అంటే ఆ ప్రాంతానికి ఆ రాజుల చెరువును ఏదైతుందో రోళ్లవాగు ప్రాజెక్టుగా ఎస్ఆర్ఎస్పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. 0.25 TMC. దాని దిగువన ఏదైతుందో బుగ్గ చెరువు. ఈ బుగ్గ చెరువు అనేది ఏదైతుందో ఆ బుగ్గ అనేది స్ప్రింగ్ అది మీ పీక్ సమ్మర్లో కూడా ఏదైతుందో అందులోకి వెళ్ళి జల ప్రవాహం వెలికి గ్రామాలు ప్రధానంగా నర్సింహపల్లె కానీ, తుంగులే కానీ, చెర్లపల్లె కానీ, రేగులపల్లి, కమ్మనూరు, తాళధర్మారం, చిత్రవేణిగూడెం ఈ గ్రామాలన్నింటికి ఎదుగుతుందో ఈ బుగ్గ చెరువు. రోళ్లవాగు క్రింద ఇంకొకటి అరగుండాల ప్రాజెక్ట్ అనబడి రోళ్లవాగు కింద ఇంకోటి అరగుండాల ప్రాజెక్ట్ అయింది. ఈ బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్ట్ ఏదైతున్నదో బ్యాలెన్సింగ్ రిజర్వాయరే ఇది బీర్పూర్ రెవెన్యూ అంటే మండల దానితో పాటుగా ఈ తుంగూరు ఇవై దాన్ని ఆధునీకరించాలనే ఒక భావనతో ఈశ్వర్ గారు 2014లో అప్పుడు సీఎం గారు మొట్టమొదటిసారి జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నేను శాస్త్రజ్ఞుడిగా ఈ బోర్నపల్లి వంతెన ప్రతిపాదన వారి ముందు ఉంచటం, వాళ్ళకు 70 కోట్లతో ఈ బోర్నపల్లి వంతెనను మంజూరు చేయటం. ఇవన్నది రైతు అంటే నీకు రైతు బంధు ఇస్తున్నా, ఫార్మ్ మెకనైజేషన్ అంటే నీ విత్తనం రాయితీ ఇస్తున్నా, డ్రిప్ స్ప్రింక్లర్ అంటే నీ విత్తన రాయితీ ఇస్తున్నా, ఫసల్ బీమా యోజన అంటే నీ విత్తన రాయితీ రైతు బంధు ఇస్తున్నా. అన్నిటికీ ఒకటే జిందత్ రిస్మత్ అయిపోయింది. ఇంకో ఇప్పుడు చూడు పరిస్థితి, జిందత్ రిస్మత్ పరిస్థితి ఇవాళ చూడని చెప్పంటున్నా. ఇలా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయేటువంటి రైతులను ఆదుకోవడానికి ఫసల్ బీమా యోజన ఒకటి ఉండే. ఫసల్ బీమా యోజన మనం ఇక్కడ అమలు చేసుకోవటం లేదు. సరే అది పక్కన పెట్టండి. ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇలా ఆర్థిక సహాయం పొందడానికి ఉంటుంది. ప్రతి రైతుకు ఎకరా 20,000 రూపాయలు ఏదైతుందో ఆర్థిక సహాయం అందింపు చేసి ఆ రైతులు తిరిగి వ్యవసాయకంగా నిలదొక్కుకోవడానికి కొరకు ఏదైతుందో చేయూతనివ్వండి చెప్పి డిమాండ్ చేస్తుంది. మరి ఏ రోళ్లవాగు ప్రాజెక్ట్ ఏదైతుందో సాంకేతిక పర్యవేక్షణ లోపంతో ప్రకృతి వైపరీత్యానికి తోడు ఇలా వరద తాకిడితో ఏదైతుందో ఇటు అరగుండాల ప్రాజెక్టే నీలమట్టం కావడమే కానీ బీర్పూర్ మండలంలో ఏదైతుందో మొత్తం గ్రామాలే నీకు నర్సింహపల్లి మొదలు పెడితే నర్సింహపల్లి, తుంగూరు, చెర్లపల్లి, రగ్వా, కమ్మనూరు, తాళధర్మారం, చిత్రవేణిగూడెం మొత్తం గ్రామాలన్నీ చెప్పంటూ నేను ఒక 10 గ్రామాలు ఏదైతుందో
ఇలా రైతాంగం వేల సంఖ్యలో అని చెప్పి నేను కరెంటు మోటార్లు కోల్పోయిన వాళ్ళ మొత్తం కరెంటు మోటార్లు ఏదైతుందో మీరు ఎట్లా భర్తీ చేస్తూ చేయండి. ప్రభుత్వం నివేదిక పంపించండి, ప్రత్యేక నివేదిక దాన్ని సమర్పించండి. సరే మీకు పర్యవేక్షణ లోపం అని చెప్పారంటే మీకు బేసేజం అది కొద్దిగా అదైతుంది కావచ్చు. ప్రకృతి వైపరీత్యం అని చెప్పారు అయిపోయి మాకు సహాయం కావాలి, ఎట్లు ఇప్పిస్తావు గుడ్డని కావాలి రెండు కళ్ళయా. అయ్యో ఇవాళ సాంకేతిక పర్యవేక్షణ లోపం అని చెప్పంటే నీకు నువ్వు ఏదైతుందో తప్పు మా అధికారం ఉందా అని చెప్పని ఎక్కడ భావిస్తావో అట్లా అనుకుంటే ప్రకృతి వైపరీత్యాలతో పూర్తి స్థాయి నష్టమైందని చెప్పి నివేదిక సమర్పించమే. ఆ కరెంట్ మోటార్ సర్వీస్ కనెక్షన్ ఉంటే నన్ను 1 కోటి రాయరాదు, ఎక్కువ రాసుకోరాదు. ఇవాళ కరెంట్ మోటార్ దగ్గర ఆ సర్వీస్ కనెక్షన్ నెంబర్తో ఏదైతుందో మీరే డిపార్ట్మెంట్తో నివేదికలు తెప్పియండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఏదైతుందో రెవెన్యూ శాఖ ఆ కొట్టమైన కరెంట్ మోటార్ల వివరాలు తెప్పియండి. అవి 1 లక్ష రూపాయలు ఇప్పియండి. ఇసుక మెటీరియల్ వేసినట్టు ఒక మీటర్ దాన్ని తొలగించడానికి ఏదైతుందో నేను డిమాండ్ చేసిన 20,000 తోడు ఏదైతుంది ఇంకో 10,000 రూపాయలు ఇసుక మెటీరియల్ చేయండి. వాస్తవం చెప్పంటున్నా నేను 1983-84లో అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచి మంత్రి ఉన్నప్పుడు ఏదైతుందో ఇక్కడ పూడూరు వాగు తీపింది. మీరు అప్పుడు ఎవరు పుట్టిలో పుట్టున్నారు తెలియదు. ఈ పూడూరు వాగు తీపి కింద మొత్తం ఇల్లు కొట్టుకపోతే అక్కడ బీసీ కాళ్ళు ఏర్పాటు చేసినాం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉంది. మెట్పేట దగ్గర ఏదైతే ఆత్మకూరు విలేజ్ ఊరున్నది ఆ వాగు మొత్తం ఊళ్ళకి వచ్చి మొత్తం ఊరు కొట్టపోయింది. మొత్తం స్థలాలు ఇచ్చి అసలు మీకు చూస్తే ఆశ్చర్యపోతారు. అర్మఫిట్ల మెడల్తో బ్యూటిఫుల్ కాలనీ రూపొందించడం అప్పుడు ఆ కాలంలో చెప్పండి. అందరి పునరావాసం ఇల్లు కోల్పోయిన వాళ్ళకి అందరికీ చెప్పండి. అప్పుడు తర్వాత ఇంకా మన ఇప్పుడు అంత పెద్ద మంచి ప్యాకింగ్ పడుతున్నాం. ఇలా మిత్రులు మన చెమీలు కానీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా ఏ మేరకు ఆర్థిక సాయం అందించి చేసే అవకాశం ఉంటే వాస్తవం 20 లక్షల రూపాయలు కనీసం ఇప్పించాలి. మనం రాష్ట్రం ఎక్కడ ఎవరో ఏదో అదైపోతే మనం సాయం ఇస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రంలో ఒక పాత్రికే సోదరుడు ఏదైతుందో వాళ్ళ విధి నిర్వహణలో అసలు పాసినటువంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం దీని ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనగా పరిగణించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలి. రైతాంగాన్ని ఆదుకోవడానికి కూడా మన డిమాండ్స్ ముందు పెడతాం. దయచేసి పర్సనల్ రిక్వెస్ట్ ఆల్ ది ఫ్రెండ్స్ ప్లీజ్ సీ దట్ ఈ కనీసం మీ ద్వారానైనా ఏదైతుందో ఈ ప్రభుత్వానికి కొంత చలనం వచ్చేటట్టు చేయాలని చెప్పి కానీ అదేవిధంగా జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి రైతాంగం కష్టాల గురించి పెద్దలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ధర్మపురిలో లక్ష్మీనరసింహ క్షేత్రాన్ని ఆ ప్రాంతంలో చిరు వ్యాపారులు సుమారు 30-40 కుటుంబాలు గోదావరి ఒడ్డున చిన్న వ్యాపారం పెట్టుకుని ఉంటారు. వాళ్ళు డైలీ ఫైనాన్స్ ద్వారా పెట్టుబడి పెట్టుకొని 40,000, 50,000 గాజుల షాపులు, కొబ్బరి దుకాణాలు, పూజా సామాగ్రి 50 కుటుంబాలు మొత్తం వాళ్ళ యొక్క సామాన్లతో సహా గోదావరి యొక్క ఉధృతితో కొట్టుకుపోవడం జరిగింది. మీ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మంత్రి కొప్పులీశ్వర్ గారిని ఏంటంటే ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాలో వారు ఉన్నారు. వారు వచ్చి చూడడం కాకుండా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి జగిత్యాల జిల్లాకు సంబంధించిన రైతాంగం పక్షాన వారికి ఉన్న కష్టాల విషయంలో పెద్దలు తీసుకుపోయిన వారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఈ యొక్క జగిత్యాల జిల్లా యొక్క రైతాంగాన్ని అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా పేదవాళ్ళు రోజు ఆ ఒక వ్యాపారంతో ఆ కుటుంబం జీవనోపాధి చేసుకుంటుంది. మేము మొన్న 50 షాపుల దగ్గర పోయిన పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. నా భార్య బంగారం మొత్తం అమ్మి మొన్ననే 50,000 రూపాయలు పెట్టుకొని గాజులు తీసుకొచ్చిన సార్, గాజులు మొత్తం కొట్టుకుపోయినా సరే నాకు ఏం ఆధారం లేదు. ఇప్పటివరకు ఏ అధికారి కూడా వచ్చి మాట్లాడేది కూడా ఏం లేదు. నేను మంత్రి గారికి చెప్పేది ఏంటంటే మీరు క్యాబినెట్ హోదాలో ఉన్నారు, సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి దగ్గర పోండి, కూర్చోండి. నా ప్రాంతం నిన్న మీరు వివాహం వచ్చాక ముఖ్యమంత్రిని కలిసింది. మన ముఖ్యమంత్రికి విషయాలు చెప్పినో చెప్పదో నాకు తెలియదు. కానీ మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మన పెద్దల పక్షాలు మేము చెప్పేది ఏంటంటే మీరు ఈ కష్టకాలంలో ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన రైతాంగాన్ని ఆదుకుంటూ చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి ధర్మపురి ప్రాంతం క్షేత్రంలో కూడా నష్టపోయిన చిరు కుటుంబాలను ఆదుకుంటూ అదేవిధంగా
మా మిత్రుడు జుబేర్ పాత్రికేయ మిత్రుడు మరి కష్టపడి జమీర్ సారీ మరి ఆ రోజు రాత్రి చివరి ఫోన్ కాల్ కూడా నేను విన్నా. ఎప్పుడు కూడా నేను ఒక జిల్లాకాంగ్రెస్ అయినప్పుడు అధ్యక్ష అయినప్పటి నుంచి కూడా ప్రజల కష్టాల విషయం నాకు పక్కన తీసుకొని కష్టాలు చెప్తుంటాడు. అన్నవి మాట్లాడండి, ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయని చెప్తుంటాడు. అంత మంచి పాత్రికేయ మిత్రుడు. ఈరోజు మా మధ్య లేకపోయినట్టుకి ఆ కుటుంబానికి కూడా మరి స్పెషల్ ఎక్స్‌గ్రేషియా కింద 20 లక్షల రూపాయలు పెద్దలు చెప్పినట్టు ఇప్పించాలని చెప్పేసి మేము మరి ప్రభుత్వం వారి ద్వారా ప్రభుత్వం ద్వారా తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అరగుండాల ప్రాజెక్టులో ఉంటే మొత్తం మత్స్య సంపద అంతా నీటి పాలైంది, వరద పాలైంది. ఇప్పుడు ఈ రోలవాగు ప్రాజెక్టు అరగుండాల కింద ఆ బీర్పూర్ మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల మత్స్య కార్మికులు అందులో వాటాదారు. ఈ 10 గ్రామాల మత్స్య కార్మికులు అందులో వాటాదారు, షేర్ హోల్డర్స్. బీర్పూరే కానీ, నర్సులపల్లె కానీ, తుంగూరే కానీ, రేపులపల్లె కానీ, పైన బట్టపల్లి కానీ, పోతారం కానీ, అందరూ సభ్యులు. వీళ్ళు మొత్తం మత్స్య సంపద అంతా నీటి పాలైపోయింది అంటున్నా. ఇవాళ సంవత్సరాల తరబడి ఏదైతుందో అందులో ఒక్కొక్క చేప 8 కిలోలు 10 కిలోలు ఉంటుంది చేప. రోలవాగులు అరగుండాల ప్రాజెక్టులు ఏదైతుందో ఒక్కొక్క చేప 8 కిలోలు 10 కిలోలు చేప ఉంటుంది చెప్పండి. ఇలా రోలవాగు ప్రాజెక్టు అరగుండాల ప్రాజెక్టులో నీటి పాలైనటువంటి మత్స్య సంపదతో పాటుగా వీళ్ళు మొత్తం రాష్ట్రంలో రైతాంగంతో పాటుగా అత్యధికంగా నష్టపోయింది ఎవరు అని చెప్పంటే మత్స్య కార్మికులు చెప్పక తప్పదా. ఇలా మత్స్య కార్మికులు వాళ్ళ సంవత్సరాల తరబడి ఏదైతుందో వాళ్ళ శ్రమ చెప్పంటూనే చేప ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం దాన్ని వెలికి తీయరు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వెలికి తీయరు. వాళ్ళు అది ఏదైతుందో దాని పెంపుకు కొంత సమయం కావాలని చెప్పని జాగ్రత్త. మొన్న ఏదైతుందో చెరువులలో నీళ్లు ఉండడంతో రైతులేమో నీళ్లు తీయొద్దంట. రైతులు నీళ్లు తీయొద్దనే వర్గాలు ఏదైతుందో వీటి చేపలు కూర్చొని పట్టే పరిస్థితి అవకాశం ఉంది. మొత్తం మత్స్య సంపద అంతా ఏదైతుందో వరద నీటి పాలైంది. ఇలా మత్స్య కార్మికులను ఆదుకోవటానికి కొరకు ప్రత్యేకంగా ప్రతి మత్స్య కార్మికుడికి కనీసం ఒక 10,000 రూపాయలు అనగా ఏదైతుందో వాళ్ళకి కల్పిస్తారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మత్స్య కార్మికులకు అందరికీ చెప్పంటున్నాం. మొత్తం సభ్యత్వంతో ఏదైతుందో మనకు వాళ్ళ డీటెయిల్ తెలుస్తాయి. సభ్యత్వంతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మత్స్య కార్మిక సహకార సంఘం రిపోర్ట్స్ తెప్పించి పర్సనల్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఏం ఉండదు, ఇమీడియట్ ఏం ఉపాధి ఉండదు. తక్షణం ఏదైతుందో మీరు చేప నారు కొరకు ఏదైతుందో మీ దగ్గర కూడా నారు అందుబాటులో లేదు, ప్రభుత్వం దగ్గర కూడా చేప నారు అందుబాటులో లేదు. వాళ్ళు ఎక్కువనో కాడ కొనుకొచ్చి తీసుకొచ్చేయాలి ఏదో పక్క రాష్ట్రాలకి. మీరు చేప నారు పక్క రాష్ట్రాలకి తీసుకొచ్చి ఇవ్వటం లోపల మధ్య దళారుల పాత్ర అనేది మనం నివారించలేదు. మధ్య దళారుల పాత్ర నివారించలేకపోతున్న పరిస్థితులలో ఇలా చెరువు ఎకరేజ్ని బట్టి, ఆ చెరువు ఎకరేజ్ విస్తీర్ణతను బట్టి అందులో ఇంత చేప నారు వస్తుంది. ఆ నారుకు సరిపడేటువంటి ఒక డబ్బు వాళ్ళకి కల్పించండి. మొత్తం ఈ చెరువులన్నీ కూడా తక్షణమే మీరు పునర్నిర్మాణం చేస్తేనే కానీ వీళ్ళు భవిష్యత్తులో ఉపాధి పొందగలుగుతారు. మీరు పునర్నిర్మాణంలో మన జాప్యం అవుతుంది అనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నది ఏకైక వృత్తి ఉపాధి చేపల. మీరు ఈ చెరువులు కుంటలు అన్నీ ఏదైతే ఉందో నీలమట్టం కావడంతో అందులో నీటి నిలవలేక చేప పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం తెగిపోయిన చెరువులు కుంటలన్నీ తిరిగి పునర్నిర్మాణం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైతే మత్స్య సంపదను తిరిగి వృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుంది. దయచేసి ఆ విధంగా ప్రయారిటీలు పెట్టండి. ఈ చేప నారుకు సంబంధించి మాత్రం ఏదైతే ఉందో ఈ సొసైటీకి విత్తీర్ణ పరిగణలోకి తీసుకొని వాళ్ళకి నగదు రూపాయన డబ్బు ఇవ్వండి. నగదు రూపాయన డబ్బు ఇస్తే ఏదైతుందో వాళ్ళకి నారు ఎక్కడ అందుబాటులో అక్కడికి వెళ్ళి పొంకొచ్చిపోతుంది. మీరు మీ దళారులకు కొంత కమిషన్ లేకుంటే ఎట్లా, మరి వాళ్ళు కూడా బతకాలని చెప్పి అనుకుంటే మరి ఇద్దరు చూస్తుంది. ఈ మధ్య దళారీ వ్యవస్థను తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం. దీన్ని మీరు ఇక్కడికి వెళ్ళి ఆరంభించండి. మత్స్య కార్మికులు కల్పించేట్టు చేప నారుకి దళారులను తొలగించేటువంటి ఈ విధాన్ని చేయండి. ప్రతి మత్స్య కార్మికులు కనీసం ఒక 10,000 రూపాయలు ఏదైతుందో తక్షణమే ఆర్థిక